ఎడారి దేశం సౌదీ అరేబియా ఇప్పుడు ప్రతికూల వాతావరణాన్ని ఎదుర్కొంటోంది. మరి ముఖ్యంగా గత కొన్నేళ్లుగా, అందులోనూ గత 6 ఏళ్లుగా ప్రతికూల వాతావరణంతో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. మరి ముఖ్యంగా వరదలు కావచ్చు. ఇటువంటి పరిస్థితుల నుంచి ఇప్పుడు ఇసుక తుఫాన్కి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. సౌదీ అరేబియాను ఇసుక తుఫాను ముంచెత్తింది. రాజధాని రియాద్ను పూర్తిగా కమ్మేసింది ఇసుక తుఫాను కారణంగా జనజీవనం స్తంభించుకుపోయింది. జజాన్, ఆజిర్, అల్ బహా, మక్కా, అల్ ఖసీం నగరాలపై విరుచుకుపడింది తుఫాను. ఒక్కసారి ఆ తుఫాను ప్రభావాన్ని మీరు చూస్తున్నారు. ఇది పూర్తిగా ఇసుక తుఫాను. జీరో విజిబిలిటీ అంటే అర్థం చేసుకోవచ్చు. ఆర్టీవీ స్క్రీన్ మీద విజువల్ మీరు చూడడం జరుగుతోంది. ఎక్కడా కూడా అంటే ఎదురుగా ఏముందో ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి. బయటకు అడుగు పెడితే కనుక ఆ గాలికి, ఆ దుమ్ముకి, ఆ ధూళికి కొట్టుకుపోవడమే అటువంటి పరిస్థితి ఉంది. ఇదే పరిస్థితి ఇంకొక 2-3 రోజులు అంటే బుధవారం వరకు కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది అంటూ కూడా అక్కడ సౌదీ వాతావరణ శాఖ చెప్పుకొచ్చింది. ఇదే పరిస్థితికి ఇంకొక 2 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందంటూ కూడా సౌదీ చెప్పుకొస్తోంది. 2024లో చూసాం మనం, అక్కడ వరదలు సంభవించాయి. 2025లో ఇసుక తుఫాను. ఇటు ప్రతికూల వాతావరణంతో సౌదీ అరేబియా సతమతమవుతుంది. ఒకసారి అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో చూద్దాం.